ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న లేదా గుర్తు చేస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ వాక్యము దేవుడు అపోస్తలుడైన పౌలుకు చెప్పిన మాట. ఆయన కొరింథు సంఘంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన వ్యతిరేకులు, భయాలు, ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఆ సమయంలో దేవుడు పౌలుకి ఇలా చెప్పి పౌలుని బలపరిచాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అని. దేవుని సాన్నిధ్యం మన జీవితంలో ఉన్నంత వరకు మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎంత ఒత్తిడి, వ్యతిరేకత ఉన్నా దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మినప్పుడు మన మనస్సుకు ఒక శాంతి, సమాధానం వస్తుంది. ఈ వాక్యం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, దేవుని తోడ్పాటు మనకు రక్షణ, బలం, ధైర్యం. మనమేమి ఒంటరిగా లేము. మన కష్టాల మధ్య కూడా దేవుడు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు హాని జరగనివ్వడు. ఆయన ప్రేమ నీ చుట్టూ కంచెగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యంలోని నీ వాగ్దానము కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నీ సమక్షం మా జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి భయము అవసరం లేదని ఈరోజు మాకు గుర్తు చేసావు తండ్రి. ప్రభువా, పౌలును నీవు రక్షించిన విధానాన్ని బట్టి మా జీవితాల్లో కూడా తండ్రి నీ రక్షణను, ధైర్యాన్ని, శాంతిని నింపమని అడుగుతున్నాం తండ్రి. మాకు వ్యతిరేకంగా ఎవరు లేచినా కానీ నీ శక్తి మాతో ఉండి మాకు విజయాన్ని దయచేయండి. మా హృదయాల్లో నీ సాన్నిధ్యాన్ని ఎప్పుడు అనుభవించే కృప మాకు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమెన్.